మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా పరిచర్యలు నిర్వహిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు న్యూ లైఫ్ శిలువ ధ్యానాలు 3వ దిన కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. మొదటి కీర్తన ప్రభు నామాన్ని గణపరుస్తూ పాడగలిగే సాంప్రదాయ శ్రేష్ఠ కీర్తన భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. కలిసి పాడుతూ ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచిన వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును.
మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి సదాకాలమునకు కలుగును గాక. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సిలువ ధ్యాన కీర్తనగా ఈరోజు మనం పాడుతున్న కీర్తన, చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేయు ధ్వని వినబడుచున్నది. మనకు పరిచయమైన కీర్తన శ్రేష్టంగా పాడడానికి ప్రోత్సహిస్తున్నాను. చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని
విమోచన కొరకై చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్న ఆఖరిసారి కలిసి పాడదాం చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది 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 సమస్త మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి సదాకాలమునకు కలుగును గాక. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా స్వామి యేసయ్య, మీకు వందనాలు. న్యూ లైఫ్ సిలువ ధ్యానాలు 3వ దినం కూడా వందలాది మందిగా మీ సాన్నిధ్యంలో చేరి మీ లేఖనాలు ధ్యానం చేయడానికి, మీ ప్రసన్నతలో, మీ సాన్నిధ్యంలో సిలువ పాదపీఠము చెంత గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. మా మీద ఆధిపత్యాన్ని, మేము చేరి వచ్చిన సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యాన్ని పరిశుద్ధాత్మదేవ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. పవిత్రమైన మనస్సాక్షితో క్రీస్తు శిలువ ప్రేమను ధ్యానం చేయడానికి మాకు మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత అనుగ్రహించమని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్లో చేరి వచ్చిన వందలాది మంది మీ ప్రజలు మీ సాన్నిధ్యపు అనుభూతిని పొందగలిగేలా మీ దయ చూపి, మీ కనికరము చొప్పున మీ ప్రసన్నతలో మమ్మల్ని నిలిపి ఉంచమని, వాక్యాన్ని మా కొరకై విరిచి వడ్డించమని మనవి చేస్తూ దివ్యమైన గొప్ప దైవం యేసయ్య నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఉపవాసాన్ని గురించి ధ్యానం చేస్తూ నేర్చుకుంటున్నాం. శ్రద్ధగా వింటున్న వారిలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక దైవికమైన ప్రసన్నత కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. అందును బట్టి సమస్తమైన మహిమఘనత ప్రభావాలు దేవునికి సమర్పిస్తూ వాక్య ధ్యానం కోసమై మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఉపవాసం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడా అన్నట్టుగా మన మనసులో ఒక ఆలోచన కలిగితే ఆ ఆలోచనను మీ ముందు స్పష్టతగా, ఆ ఆలోచనకు సంబంధించిన స్పష్టత మీకు ఇచ్చి ముందుకు వెళ్దామనే ఆలోచన నా మనసులో ఉంది. హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి రాస్తూ
5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన వ్రాసిన మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసయ్య ఉపవాసం ఉన్నారు, యేసయ్య ఉపవాసం ఉన్నారు, యేసయ్య ఉపవాస ప్రార్థన చేశారు. నేర్చుకోవడం మన వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరం. 3వ దినం ఉపవాసాన్ని నేర్చుకుంటున్న ఈ సందర్భంలో ఈరోజు మన ధ్యానాంశం దేవునికి ఇష్టమైన ఉపవాసం. మీరు కూడా చెప్తారా మాట? ఈరోజు మన ధ్యానాంశం దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి అయిష్టమైన ఉపవాసం కూడా ఉంటుందా? ఉంటుందనే మరి దాని భావం. లేఖనాన్ని పరిచయం చేసి అధ్యయనపు లోతుల్లోనికి దేవుని ఆత్మ సహాయంతో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నాతో పాటు యెషయా గ్రంథం ఈ వచనం తప్పకుండా చదివి ధ్యానాన్ని కొనసాగిద్దాం. 58వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇది ఏ గదా నాకిష్టమైన. సో మన ధ్యానాంశం 100% వాక్యానుసారమైన ధ్యానాంశం. దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనకిష్టమైన ఉపవాసం మన అవసరతను బట్టి ఉండొచ్చేమో. దేవునికి ఇష్టమైన ఉపవాసం వాక్యానుసారంగా, లేఖనానుసారంగా ఉంటుంది, స్క్రిప్చరల్గా ఉంటుంది, లేఖన ప్రకారం ఉంటుంది. అది మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. వెరసి దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టం కాని ఉపవాసం అన్నట్టుగా విభాగించి అధ్యయనం చేయాలి అంటే దేవునికి ఇష్టం కావడానికి ఏకైక అత్యున్నత ప్రామాణిక విలువలు కలిగిన ఒక్క లక్షణాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. నాతో పాటు ఈ లేఖనాన్ని మీరు చూడొచ్చు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. క్వశ్చన్, అక్కడ ప్రశ్న కనబడుతుంది. ప్రభు ప్రశ్నిస్తున్నారు. 70 సంవత్సరాలు, ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ బాబిలోనియన్ ఎక్సైల్. బబులోను చెరకాలం అది. బబులోను చెరలో వారు ఉన్నప్పుడు వారి నిర్ణయిత ఉపవాస దినాల్ని వారు ఆచరించినట్లుగా వారు భావిస్తున్నారు, ఆచరించారు. కానీ ప్రభు అడుగుతున్న మాట ఏమిటంటే, రిపీట్ చేస్తాను నేను, మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. సో దేవునికి ఇష్టమైన ఉపవాసము అనే దానికి సంబంధించిన అతి ప్రాముఖ్య, అతి ప్రాథమికమైన లక్షణం భక్తి కలిగి ఉండడం. ఓసారి ఆ మాట అందరూ చెప్తారా? ఏం కలిగి ఉండడం? భక్తి కలిగి ఉండడం. భక్తి అనే మాటను నిర్వచించాలి అంటే భారతదేశానికి మించిన మరొక దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో భక్తి ప్రవృత్తులు, భక్తి యొక్క ప్రదర్శన, ప్రత్యక్షత విధానాలు చాలా విస్తృతంగా ఉంటాయి, బ్రాడ్ స్పెక్ట్రంలో ఉంటాయి. సరే, లేఖనానుసారమైన భక్తిని 2 లేఖనాలతో పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక దివ్య దైవ కోణాన్ని, క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఒక దివ్యమైన దైవ కోణాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇలా చూడడం ద్వారా భక్తి అనే మాటకు వాక్యానుసారమైన భావాన్ని మనం నేర్చుకోగలుగుతాం, వాక్యానుసారమైన అవగాహన మనం తీసుకోగలుగుతాం. తద్వారా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి మనలను మనం సంసిద్ధం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధిపత్యానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. ఇలాగున ప్రభువు మనకు కృపచూపునుగాక. భక్తికి సంబంధించిన ఒక నిర్వచనాన్ని మీకు మనము చేయకముందు, ఒకవేళ వింటున్న వారిలో, ఆలకిస్తున్న వారిలో, వీక్షిస్తున్న వారిలో
భక్తి లేకపోయినా ఉపవాసమే అన్నట్టు భావించేవారు ఈ అంచె దినాల్లో ఉంటారు. ఎందుకంటే అంచె దినాల్లో భక్తి ఒకవైపున, మాయదారి భక్తి ఒకవైపున కనబడుతోంది. సుదూరం నుంచి చూచినప్పుడు రెండు ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి. మాయదారి భక్తి అనే మాట నేను ఆలోచించే వాడుతూ ఉన్నాను. అందుకని ఒక హెచ్చరిక మీ ముందుంచిన తర్వాత భక్తికి సంబంధించి వాక్యానుసారమైన 2 నిర్వచనాలను మీ ముందు పెడతాను. ఈ లేఖనాన్ని చదువుతారా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను, వారు దహన బలినైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. తర్వాత మాట చాలా కటుగా కనపడుతుంది, ఇప్పటికి చదవద్దని అనిపిస్తోంది. ప్రభు అంటున్నారు కదా, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను అంటున్నారు. ఆయన వినను అంటే మనకు మధ్యలో మన తరపున వెళ్ళి ఆయన దగ్గర సిఫారసు చేయగల వారు ఎవరూ లేరు. ఇఫ్ హీ సేస్ నో, ఇట్ విల్ బీ నో ఫర్ ఎవర్. నేను వినను అంటున్నాడు. రెండవ మాట, వారు దహన బలిని నైవేద్యాన్ని సమర్పిస్తే అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. వినను, అంగీకరించను అంటున్నాడు. మేము కూడా ఉపవాసమే ఉన్నాం కదా, మేము కూడా ప్రార్థనే చేశాం కదా, మాది కూడా భక్తియే కదా, మాది కూడా నిష్టయే కదా అనేది వారి యొక్క అభిప్రాయం. కానీ ప్రభు అంటున్నారు నేను వినను. కానీ ప్రభు అంటున్నారు నేను అంగీకరించను. ఐ వోంట్ లిసన్ టు దెమ్, ఐ వోంట్ యాక్సెప్ట్ దెమ్. ప్రభు ముందుగా వ్యక్తిని అంగీకరించాలి, తరువాత వ్యక్తి యొక్క అర్పణ అంగీకరించాలి. పర్సన్ మస్ట్ బి యాక్సెప్టబుల్ ఫస్ట్. మొదటిగా వ్యక్తి అంగీకరించబడాలి, తరువాత అర్పణ. వ్యక్తి ముఖ్యం, అర్పణ తరువాత. వ్యక్తి ముఖ్యం, అర్పణ తరువాత. ఎందుకు ప్రభు అలాగంటున్నారు? ఆ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్తాను. భక్తి లేని జీవితాల కారణం చేత, భక్తి లేని జీవితాల కారణం చేత. కనుక వాక్యానుసారమైన భక్తి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి మనకు సహకరిస్తుంది, నేర్పిస్తుంది, ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తోంది. కనుక తప్పకుండా భక్తి గురించి నేర్చుకోవాలి. సంక్షిప్తంగా 2 కోణాలు మీకు పరిచయం చేస్తాను. మొదటి కోణం నాతో చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. గ్రంథం మీకా అధ్యాయం 6 వచనం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. తదుపరి మాట, కనికరమును ప్రేమించుటయు. 3వ మాట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. భక్తికి సంబంధించి వాక్యానుసారమైన నిర్వచనం 3 కోణాలు, 3 డైమెన్షనల్ వ్యూ ఇక్కడ మనకు కనబడుతుంది. మొదటి మాట మీరు గమనించగలిగితే, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది వాక్యానుసారంగా. ఏంటది? న్యాయముగా నడుచుకొనుట. రైచస్నెస్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ అకార్డింగ్ టు ద రైట్ స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రైచస్నెస్. దేవునితో సరిగా నిలబడ్డమే నీతి. మన నీతి అయితే దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. రైచస్నెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రైట్ స్టాండింగ్ విత్ ద లార్డ్. ప్రభుతో సరిగా నిలిచి ఉండం, ప్రభు యొక్క ప్రామాణిక వాక్య విధానాల్లో నిలిచి ఉండం. తదుపరి మాట, కనికరమును ప్రేమించుటయు. కనికరపడ్డం మాత్రమే కాదు, వీ నీడ్ టు ఫాల్ ఇన్ లవ్, టు హ్యావ్ కంపాషన్. కనికరాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఇష్టపడితే దాన్ని ఎప్పుడూ కలిగి ఉంటాం. ఇష్టపడితే మన భావాలు భేషజాలు అడ్డొచ్చినా దాన్ని చేస్తాం. కనికరాన్ని ప్రేమించాలి, కంపాషన్ కలిగి ఉండాలి, కారుణ్యం కలిగి ఉండాలి. 3వ మాట, దీన మనసు కలిగి దేవుని ఎదుట. దీన మనసు, హ్యూమిలిటీ, తగ్గింపు. 3 కోరుతున్నాడు ప్రభు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని ఆచరించడం కోసం ప్రభు కోరుతున్న మాటలు న్యాయముగా, కనికరం కలిగిన వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా. ఒక పార్శ్వమున భక్తికి ఈ లేఖనాలను నిర్వచనంగా మనం చూడగలిగితే, 2వ పార్శ్వాన్ని మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు యాకోబు పత్రికలోనికి రాగలుగుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను. లేఖనం నేర్పుతున్న భక్తికి 2 పార్శ్వాల నిర్వచనం ఇది. ఆన్ వన్ సైడ్ నీతి, కనికరం, విధేయత లేక తగ్గింపు. ఆన్ ది అదర్ సైడ్ దీనులను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, సహాయం పొందడానికి తగిన వారిని, యోగ్యులను ఆదరించటం. ఇవన్నీ కూడా ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకున్నప్పుడు అది దైవికం. ఇహలోక మాలిన్యం అనే దానితో సంబంధం లేకుండా చేస్తే అది సామాజికం, అది సోషల్ వర్క్, అది సామాజిక సేవ. దాన్ని భక్తి అనరు, దాన్ని సామాజిక సేవ అంటారు. కనుక లేఖనానుసారమైన భక్తికి నిర్వచనం ఒకవైపున పవిత్రత, ఒకవైపున దేవునితో నీతి కలిగి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకోవడం, మరొక వైపున జాలి, దయ, కనికరం. సంక్షిప్తంగా కార్నర్ చేసి ముగింపు మాటలు చెప్పుకోవాలంటే ఒకవైపు పవిత్రమైన దైవనీతి భక్తి గల జీవితం, ఒకవైపున కారుణ్యము గల, దాతృత్వము గల, కనికరము గల జీవితం. ఇంకా కార్నర్ చేసి చెప్పుకోవాలంటే ఒకవైపున పరిశుద్ధత, మరొక వైపున చారిటీ. ఒకవైపున పవిత్రత, రెండో వైపున కనికర, కారుణ్య చర్యలు. ఇది భక్తి జీవితం. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా ఈ ప్రత్యేకమైన దినాల్లో దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి అని ధ్యానం చేస్తున్నాం కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం భక్తితోనే. భక్తికి సంబంధించిన సంక్షిప్తమైన 2 పార్శ్వాలను మీ ముందుంచిన తర్వాత ఇక దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని 2 కోణాల్లో మీకు పరిచయం చేస్తాను. ప్రభు మనందరితో మాటలాడును గాక. యెషయా గ్రంథములోకి వెళ్దాం. లేఖనాలను పిన్ టు పిన్ ఒక్కొక్కటిగా మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. నాతో పాటు మీరు చదివిన లేఖన భాగం యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయం? 58వ అధ్యాయం. చదువుతారా నాతో పాటు? 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. భక్తికి 2 పార్శ్వాలు ఎలా చూడగలిగామో లేఖనంలో, దేవునికి ఇష్టమైన ఉపవాసానికి 2 పార్శ్వాలు ఇప్పుడు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. కలిసి చదవడానికి ఇష్టపడేవారు స్వరమెత్తండి, కలిపి చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కాదా? తదుపరి మాట, నీ ఆహారం ఆకలి గునిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కంటపడినప్పుడు వానికి వస్త్రములు చుటయు. ఇది ఏ గదా నాకిష్టమైన ఒక పార్శ్వం, నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఏంటది? బంధకాల్లో ఉన్న వారిని విడిపించటం. ఒక పార్శ్వం నాకిష్టమైన ఉపవాసం ఏమిటది? బాధలో ఉన్న వారిని ఆదరించటం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. సగటు అనన్య సామాన్య ప్రజానీకానికి ఉపవాసం అనగానే ఇట్స్ అ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ దేర్ డైట్. భోజనం మానేస్తే ఉపవాసము అని సగటు మనిషి ఎక్కువగా అనుకుంటున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. లేఖనం మనకు నేర్పుతున్న మాట, ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద ఇంటేక్ ఆఫ్ అవర్ డైట్. మనం తినే భోజనాన్ని పరిమితం చేసుకోవడమే ఉపవాసం కాదు. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం బంధకాల్లో ఉన్న వారిని విడిపించటం. దేవునికి ఇష్టమైన ఉపవాసం బాధలో ఉన్న వారికి సహాయం చేయడం. అంచె దినాల సంఘం ఇది నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడి రాత్రి ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించునుగాక. మొదటిగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, దాని గురించి లేఖనం చెప్పిన నిర్వచనం, కట్లు విప్పబడాలి, కాడిమాను మోకులు తీయబడాలి, కాడి విర్రగొట్టబడాలి. ఈ 3 పదాలను ఒక భావంలో చెప్పుకుంటున్నాం. బంధకాల నుంచి విడుదల రావాలి. తీక్షణంగా వినండి, పే క్లోజ్ అటెన్షన్. బంధకాలు 3 రకాలుగా వస్తాయి. కట్లు, బంధకాలు 3 రకాలుగా వస్తాయి. అవగాహన కోసం ముందు టైటిల్స్ చెప్పి తర్వాత లేఖనాలకు తీసుకెళ్తాను. మొదటి బంధకాలు సెల్ఫ్ మేడ్.
స్వీయ బంధకాలు మనకు మనమే తెచ్చుకుని, మనకు మనమే అలవర్చుకుని, మనకు మనమే ఎంటర్టైన్ చేసుకుని, మనకు మనమే దాచుకుని, మనకు మనమే ఉంచుకునే బంధకాలు. టైప్ 2 రెండవది అపవాది యొక్క బంధకాలు. అపవాది బంధకాలు. టైప్ 3 మనుషులు కట్టే బంధకాలు. బంధకాలు 3 రకాలు. ఈ బంధకాల నుంచి విడిపించబడ్డమే నిజమైన ఉపవాసం. ఈ రాత్రి ఇంత శ్రద్ధగా మీరు ఈ లేఖనాలు వింటున్నారు కదా, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. నిజమైన ఉపవాసం, లేక మన టైటిల్ దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనకేదైనా బంధకాలు ఉంటే పోవాలి, అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. మాత్రమే కాదు, మనము మరొకరి బంధకాలు త్రెంచడానికి పరిచర్య, ప్రార్థన, ప్రయత్నం చేయగలగాలి. అది ఆశించిన వారు ఎవరైనా చేయొత్తని నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పండి. ప్రేమగల తండ్రి, వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. కొంచెం చేతులు పైకి చాపి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు సంఘమంతయు టైప్ 1 మనకు మనమే కట్టుకునే కట్లు, మనకు మనమే కట్టుకునే కట్లు, మనకు మనమే బంధించుకునే బంధకాలు. ఈ లేఖనం చదువుదాం. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాలు తీయడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. భక్తుడు పలుకుతున్న మాట, నీవు ఘోర దుష్టత్వములోను, మూల భాషలో చేదైన పైత్యం అనే అనువాదం కూడా ఉంది. బిటర్నెస్, పైత్యం. నీవు ఘోర దుష్టత్వములోను, తెలుగు అనువాదం దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు. వేదికనే చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మరొకసారి పదం వాడుతాను, తీక్షణంగా గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. చరిత్ర ప్రకారం ప్రజ్ఞ, పాఠవాలు, ఆర్థిక స్థితిగతులు, ప్రజల యొక్క మన్నన, గౌరవాభిమానాలు అధికంగా పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు సీమోను. ఏం చేసి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు అంటే, గారడీ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. గారడీ సులువేం కాదు, గారడీ కూడా కష్టమే. కానీ గారడీయే కదా, మాయే కదా. మాయ కూడా కష్టమే, మంత్రం చేయడం కూడా కష్టమే, కనికట్టు చేయడం కూడా కష్టమే. ప్రయాసపడందే, శక్తిని వినియోగించిందే కాదు. కానీ దేనికి కష్టపడుతున్నాం? సీమోను గారడీ చేస్తున్నాడు. తనకున్న వ్యక్తిగతమైన ప్రాబల్యంతో, తను చేయుచున్న గారడీ ప్రక్రియలతో సమరయ పరిసర ప్రాంత వాసులందరినీ కూడా విభ్రాంతికి గురి చేస్తున్నాడు. హీ వాజ్ అ స్టార్ పర్సనాలిటీ. తన మాటలు కానీ, తన చర్యలు కానీ, తన చూపులు కానీ, తను వస్తుంటే ప్రజలు తనను గమనించే విధానం కానీ, చివరికి అక్కడున్న ప్రజల మధ్యలో అతని పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మో ఇతనెవడో దైవ సంభూతుడు, ఈయన మామూలు మనిషి, జెన్యూన్గా వాక్యంలో ఉన్నది మాత్రమే మాట్లాడుతున్నాను, అది మాత్రమే వీరు వింటున్నారు. ఆ స్థానిక ప్రజలందరూ కూడా విభ్రాంతి చెందుతున్నారు. సీమోను గురించి ఎవరినైనా అడిగితే, అమ్మో స్టార్ పర్సనాలిటీ అండి, టవరింగ్ పర్సనాలిటీ అండి, అట్లాంటి వారు ఇంకెవ్వరూ ఉండరండి, అమ్మో చాలా గొప్పోడండి, అన్ని కోణాల్లో గొప్పవాడు. గారడీ చేసి, మాయ చేసి, తంత్రం చేసి, కుయుక్తి చేసి, కనికట్టు చేసి ప్రజల మధ్య ప్రచండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. సరే, ఈలోపు యెరూషలేములో శ్రమ విస్తరించింది. అపోస్తులు తప్ప ఆది సంఘపు ప్రజలు చెదిరిపోయారు. అభిషక్తుడు ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. కొన్నిసార్లు దేవుడు అభిషక్తుల్ని గారడీ వాళ్ళ మధ్యకి పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషక్తుడు ఫిలిప్పు సమరయ పట్టణం వచ్చాడు. ఫిలిప్పుకు 9 కుమార్తెలు, వారందరూ ప్రవక్త్రులు, కుటుంబ సమేతంగా దేవుని సేవలో ఉన్నవాడు. ఫిలిప్ వచ్చి గారడీ చేయటల్లా, ఫిలిప్ వచ్చి సువార్త చేస్తున్నాడు. ఫిలిప్ వచ్చి సత్యం మాట్లాడుతున్నాడు. ఫిలిప్ వచ్చి అపవాది యొక్క దాస్యత్వము క్రింద
ఇహలోక దేవత కలిగించిన అంధకారపు పొరలను రాల్చే దైవ వాక్య ప్రత్యక్షతను సమరయలో బోధిస్తూ ఉన్నారు. గారడీ వాని మాటలు ఒకవైపున వినబడుతున్నాయి, అభిషక్తుడైన ఫిలిప్పు మాటలు ఒకవైపున వినబడుతున్నాయి, కనికట్టు మాటలు ఒకవైపు వినబడుతున్నాయి, కనువిప్పు కలిగించే మాటలు ఒకవైపున వినబడుతున్నాయి. గారడీ వాడు పనిచేస్తున్నాడు, అభిషక్తుడు పనిచేస్తున్నాడు. మాయగాడు పనిచేస్తున్నాడు, అభిషక్తుడు పనిచేస్తున్నాడు. మాంత్రికుడు పనిచేస్తున్నాడు, వాక్యానుసారం జీవించేవాడు పనిచేస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు 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 పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభించారు. ప్రజలందరూ వినికిడి సువార్త వైపు ఆయన మళ్లింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖనాలు వింటూ ఉండగా జీవము గల దేవుని సంగమా, గారడి ఎల్లకాలం పనిచేయదు, గారడి ఎల్లకాలం పనిచేయదు. ప్రజ్ఞ ఉంటే ఉండొచ్చు, పాఠవాలుంటే ఉండొచ్చు, అంచె దినాలు కాబట్టి గారడీలు చెల్లుతున్నట్టుగా అనిపించవచ్చు. చెల్లవు. ఎవరో ఒక అభిషక్తుడు వస్తాడు, ఎవరో పంపబడిన వాడు వస్తాడు, ఎవరో దేవుని ఆత్మ చేత నింపబడ్డవాడు వస్తాడు. ఆ ప్రాంత ప్రజల ఇహలోక మాలిన్యాన్ని బ్రద్దలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు. సువార్త ప్రకాశము వెదజల్లబడుతూ ఉండగా గారడీని ఆలకించే వారందరూ గారడీని విడిచిపెట్టి సువార్తను వినడం ప్రారంభించారు. ఎవరికైనా స్తోత్రం చెప్పాలనిపించిందా? మీరు బాగా చెప్తారు కదా, ఘనంగా చేతులు పైకి చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సరే, ప్రజలందరూ సువార్త వింటున్నారు. ఫిలిప్పు అద్భుతాలు జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రాబల్యం, దైవశక్తి యొక్క నిరూపణ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు గారడీని విడిచిపెట్టి సత్య సువార్తకు మళ్ళుకున్నారు. మరి గారడి ఆయన ఏం చేయాలి? గారడి ఆయన ఏం చేయాలి? ఈయన టైప్ 2 గారడీ చేశాడు. ఈ మాట అనడానికి నేనేమి సంకోచించట్లేదు. టైప్ 2 గారడీ చేశాడు. ఏంటా టైప్ 2 గారడీ? నేను కూడా వస్తాను మీటింగ్కి అన్నాడు, నేను కూడా వస్తాను ప్రార్థనకి అన్నాడు, నేను కూడా వింటాను సువార్త అన్నాడు, నేను కూడా పొందుతాను బాప్తిస్మము అన్నాడు, నేను కూడా పరిచర్య చేస్తాను అన్నాడు, నేను కూడా పాటలు పాడతాను అన్నాడు, నేను కూడా వేదిక మీద ఉంటాను అన్నాడు. అసలు మీరందరూ కాదు, ఫిలిప్ గారికి దగ్గరగా నేనే ఉంటాను అన్నాడు. వాయమ్మో, మామూలు గారడీ కాదు ఇది. అసలు అందరూ కూడా అప్పటిదాకా విభ్రాంతి చెందారు కదా, ఇది ఇంకొక విభ్రాంతి. ఫిలిప్కు బాగా అసోసియేట్ అయ్యాడు, బాగా క్లోజ్ అయ్యాడు. ఆన్ వన్ ఫైన్ డే యెరూషలేము నుంచి అభిషక్తులు వచ్చారు, దైవజనులు వచ్చారు, ఆది అపోస్తులు వచ్చారు. వారు వచ్చి పరిచర్య చేస్తూ, అభిషక్తులు వచ్చినప్పుడు హస్త నిక్షేపణ చేసిన సందర్భాలు ఉన్నాయి. అభిషక్తులు వచ్చి హస్త నిక్షేపణ చేస్తూ ఉంటే సమరయ ప్రాంతంలో సువార్త విన్న వారందరూ కూడా గారడి నుంచి మళ్ళుకున్నారు కదా, వారందరూ కూడా అభిషక్తుల హస్త నిక్షేపణ ద్వారా దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు, దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు, దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు, దేవుని ఆత్మచేత నింపబడుతున్నారు, కృపచేత నింపబడుతున్నారు, వరాల చేత నింపబడుతున్నాడు. ఫిలిప్పు చూస్తున్నాడు, గారడీ వాడు చూస్తున్నాడు. ఫిలిప్పు చూస్తున్నాడు, గారడీ వాడైన సీమోను చూస్తున్నాడు. ఫిలిప్ ఏమో ప్రభువుకు వందనాలు చెప్తున్నాడు. నా దేవా, నా సువార్తను మీరు అంగీకరించారు, నా పరిచర్యను దీవించారు, అభిషక్తులు వచ్చారు, ప్రజలు నీ ఆత్మచేత నింపబడుతున్నారు, యోవేలు ప్రవచనం నెరవేరుతోంది, అంచె దినాల్లో సర్వ శరీరుల మీద నీ ఆత్మ కృంభరించబడుతుందని అభిషక్తుడు ఫిలిప్పు, దైవికమైన కుటుంబ ఆధ్యాత్మిక వ్యక్తిగత భక్తి జీవితం గలవాడు, ఆనందిస్తున్నాడు. గారడీ వాడేమో ఇది నాకు ఎట్టొచ్చుద్ది. వెరీ క్లియర్ కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై కదండి, చాలా ఈజీ. కానీ మనోళ్ళు దాని దగ్గరే మాయ చేస్తూ ఉంటారు. నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు. నిజం చెప్పు, నీకు అర్థమే. కానీ గారడీని కూడా చూస్తే బాగుంటుందని ఆశ అన్నమాట. ఓకే, గారడీ వాడు సీమోను. మీటింగ్ అయిపోయింది, దైవజనుల అభిషక్తులు బహుశా అలా రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నారేమో. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు సీమోను. ఇన్ని డబ్బులు మూట తీసుకొచ్చాడు, అపోస్తుల దగ్గర పెట్టారు. అయ్యగారు వందనాలండి. అయ్యా వందనాలు, నేను ఫిలిప్ గారికి దగ్గరుంటున్నానండి, పాస్టర్ గారికి దగ్గరుంటున్నానండి, రెండో పాట నాదేనండి, పరిచర్యలో ఎక్కువ భారం నాదేనండి, మొన్న నేనేనండి హెల్ప్ చేశాను, మొన్న కూటానికి నేనేనండి బాగా సపోర్ట్ చేశాను. అవునా, చాలా మంచిది బాబు, చాలా మంచిది. అయ్యగారు చిన్న మాట అండి. చెప్పయ్యా, ఏంటి చెప్. ఏం లేదు, ఇందాక మీరు చేతులు పెడితే జనం ఏం పొందారు? అది నాకు కావాలి సార్. అది నీకు కావాలా? అంటే ఊరికే ఏం వద్దులేదు సార్, ఈ మూట తీసుకొని అది నాకు
అభిషక్తుడు లేచి అప్పుడు అన్నాడు ఆ మాట, నీవు ఘోర దుష్టత్వములో, నీవు ఘోర దుష్టత్వములో, తెలుగు తర్జుమా దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? మారు మనసు. దేవునికి ఇష్టమైన ఉపవాసం బంధకాల నుంచి విడుదల పొందాలి. ఇక్కడ ఎవరు అలా ఉండకూడదన్న ఆకాంక్ష. ఆలకించే వారు ఎవరైనా అట్టి స్థితిలో ఉంటే బహుశా ఈ రాత్రి చక్కని మేలుకొలుపు, నాలాగా సున్నితమైన భాష మాట్లాడే వారి దగ్గర సున్నితంగా మేలుకొలుపు దేవుడు అందించినప్పుడు స్వీకరించడం మంచి లక్షణం. పరిష్కారం ఏంటి సీమోను? మారు మనసే పరిష్కారం. పరిష్కారం ఏంటి సీమోను? పశ్చాత్తాపమే పరిష్కారం. ఇక నేను ఆ సందర్భాన్ని వివరించడానికి ఇష్టపడలా. అందుకే అన్నా, నేను సీమోను బంధకాలు ఎవరో కట్టినవి కాదు, సీమోను తనకు తానే బంధకాలు వేసుకున్నాడు. పేరాస బంధకాలు, కీర్తి కాంక్షతో బంధకాలు, పేరు ప్రఖ్యాతుల కోసం బంధకాలు, ప్రామినెన్స్ కోసం బంధకాలు, నేనే ప్రముఖంగా ఉండాలని ప్రగాఢమైన వాంఛతో బంధకాలు. నువ్వు కట్టుకున్న కట్లు నువ్వే తీసేసుకోవాలి. ఇది ఈ రాత్రి స్పష్టత. నువ్వే కట్టేసుకొని దేవా తీయమంటే కుదరదు, నువ్వు తీసేసుకోవాలి. ఎలా సాధ్యం? పశ్చాత్తాపం, మారు మనసు. సిలువ పాదాల చెంతకొచ్చినప్పుడు కలగాల్సిన భావన పశ్చాత్తాపం, మారు మనసు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. టైప్ 2 బంధకాలు, అపవాది కట్టే బంధకాలు, అపవాది ఏర్పాటు చేసే బంధకాలు. నేను మీకోసం లేఖనాన్ని చదువుతాను. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 16వ వచనం. ఓ సహోదరి ఉన్నారు, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన బలహీనతలో ఉన్నాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను బంధించింది ఎవరు? సాతాను. ఇట్ ఈస్ క్లియర్. ఆలయానికి వెళ్తోంది, సమాజ మందిరానికి వెళ్తోంది, కానీ నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. నడుము వంగిపోయింది. నడుము రిలేటెడ్ టు స్పైనల్ కార్డ్. మెదడు నుంచి చివరి భాగం మెడుల్లా ఆంబ్లాంగేటా నుంచి సిగ్నల్స్ అన్నీ బాడీ అంతటికీ పాస్ అవ్వాలంటే ఇట్ విల్ గో త్రూ ద స్పైనల్ కార్డ్. వెన్నుపూస, వెన్నెముక నుంచి వెళ్తాయి, ఆ స్పందనలన్నీ వెళ్తాయి. స్ట్రైట్గా నిలబడాలంటే బ్యాక్ బోన్ బాగుండాలి, స్పైనల్ కార్డ్ బాగుండాలి, వెర్టిబ్రల్ కాలం బాగుండాలి. ఈమె జీవితంలో జరిగింది ఏంటంటే వెర్టిబ్రల్ కాలం వంగిపోయింది. ఛానల్ కనెక్టివిటీ ప్రాపర్గా ఉండదు. న్యూరాన్ టెండాన్స్ సిగ్నల్స్ ప్రాపర్గా పాస్ అవ్వవు. ఇక్కడ ఎస్ చెప్తుంది, బాడీకి ఎస్ వెళ్ళదు. ఇక్కడ నోడు చెప్తుంది, బాడీకి నో వెళ్ళదు. ఎందుకని? అపవాది బంధకాలు. దేవునికి ఇష్టమైన ఉపవాసం మానవుల బంధకాల నుంచి బయటికి రావాలి. బైబిల్ తర్జుమా దుర్నీతి బంధకాలు. దుర్నీతి అఫ్ కోర్స్ స్వనీతి దుర్నీతి కంటే చెడ్డది. నేనే నీతిమంతుడిని, నేనే భక్తుని అనుకుంటారే, అది దుర్నీతి కంటే మరీ చెడ్డది. రెండవది అపవాది బంధకాలు. తన స్పైనల్ కార్డ్ వంగిపోయింది, నిటారుగా నిలబడలేదు, సిగ్నల్స్ పాస్ అవ్వవు. నాకు బయాలజీ అంటే ఇష్టం, అప్పుడప్పుడు చదవడానికి ప్రయత్నం చేస్తుంటాను. తెలుగు అనువాదం అసంకల్పిత ప్రతీకార చర్యలు అని ఉంటాయి. హ్యూమన్ బాడీలో కొన్ని ఫాస్టెస్ట్ రియాక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఆలోచన చేస్తూ కుక్కర్ మీద బాగా విజిలేస్తున్న కుక్కర్ మీద చెయ్యి కొంచెం తగిలిందనుకోండి, క్విక్గా వెనక్కి లాగేసుకుంటారు. ఆ క్విక్ రియాక్షన్ని ఇనిషియేట్ చేసేది బ్రెయిన్ కంటే ముందుగా స్పైనల్ కార్డ్, వెన్నెముక. అపవాది బంధకాల్లో ఉన్న వారికి క్విక్ రియాక్షన్స్ ఉండవు, చురుకైన స్పందనలు ఉండవు. ఒకటోసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు. ఎందుకు క్విక్గా రెస్పాండ్ అవ్వరు? వాక్యానికి స్పందన ఎందుకు ఆలస్యం అవుతుంది? స్పైనల్ కార్డ్ వాజ్ బెంట్. వై ఇట్ వాజ్ బెంట్? ఇట్ వాజ్ బౌండ్ బై సైటన్. అపవాది బంధకాలకు పరిష్కారం ఏంటి? యేసయ్య దగ్గరికి రావడమే, అభిషక్తుని దగ్గరకు రావడమే. టైప్ 3 మూడో రకం బంధకాలు జనం బంధించే బంధకాలు. చెప్పండి, ఏ బంధకాలు అవి? లేఖనం చదువుతారా? నేను మీకు లేఖనాన్ని పరిచయం చేస్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు
ఇవి జనం కట్టే బంధకాలు. ఈ బంధకాలు జనం కడతారు. ఇరుకైన మనసున్నవారు, కరుకైన హృదయం ఉన్నవారు, మమతానురాగాలకు స్థానమే లేనివారు, విచక్షణ వివేచన ఏమాత్రం వినియోగించుకొని వారు ఇట్టి బంధకాలు కడతారు. ఎగ్జాంపుల్, అన్టచబిలిటీ, అంటరానితనం ఇలాంటిదే, కుల వివక్ష ఇలాంటిదే, వర్గ విభేదాల పోరుకు మూల కారణమయ్యే మూర్ఖత్వం ఇలాంటిదే. దాని సాఫల్యత సాధించడం కోసం ఒక కట్టు కట్టేస్తారు. మా మాట కాదన్నావా, మమ్మల్ని కాదని వెళ్ళావా, మనమంతా ఒకటి, వర్గం ఒకటి, ముఠా ఒకటి, మనం ఒకటి, మన సంఘం ఒకటి. లోకానికే పరిమితం కాదు ఇది, క్రైస్తవ్యంలో కూడా చాప కింద నీరులా వస్తూనే ఉంది. మన సహవాసం అంతా ఒకటి, ఐకమత్యాన్ని గౌరవిస్తున్నాను నేను. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారందరూ కలిపితే సార్వత్రిక సంఘం. వధువు సంఘంలో అందరూ ఉన్నారు, అందరూ కలిస్తేనే వధువు సంఘం. ఆధ్యాత్మిక పరిపక్వతకు అనేక మంది నోచుకోకపోవడానికి కారణం జనం కట్టిన బంధకాలు. నాకు తెలుసు, అంచె దినాల్లో చాలా మంది జీవితాల్లో వారు పరిశుద్ధులయ్యారు, ప్రభువు నమ్మారు, దుర్నీతి బంధకాలు లేవు, దేవునికి స్తోత్రం. అంచె దినాల్లో చాలా మంది జీవితాల్లో మహాదేవుని కృపను బట్టి అభిషక్తుల పరిచర్య ద్వారా అపవాది బంధకాలు దేవుడు విడిపించాడు, దేవుని స్తోత్రం. అపవాది బంధకాలు కూడా వారికి లేవు. వారికి ఉన్న బంధకాలు జనం కట్టిన బంధకాలు. మనమంతా ఒకటి, మనం ఎలా వెళ్తాం? మనమంతా ఒకటి, మనం ఎందుకు చేస్తాం? మనమంతా ఒకటి, మనం చేసుకుందాం, మనం ఎందుకు వెళ్ళాలి? దౌర్బల్యం, దౌర్బల్యం, దౌర్బల్యం. బాగా వినాలి, జనం కట్టిన బంధకాలను జనం తీసేయరు, మనం తీసేసుకోవాలి. జనం కట్టిన బంధకాలను జనం తీసేయరు, మనం తీసేసుకోవాలి. హెచ్చరిక చేస్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ని మీ ముందు పెడతాను. జనం కట్టిన బంధకాలని దేవుడు తీయడు, మనమే తీసేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను, నాతో పాటు ఈ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. నౌ లిసన్ క్లోజ్లీ. లాజరు యొక్క సమాధి హిస్టారికల్గా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. బేతనియ వెళ్తే, యెరూషలేముకు దగ్గరలో ఉన్న బేతనియ వెళ్తే, ఇప్పుడు అక్కడ పెద్ద ఆలయం కట్టారు. ఆలయానికి ఒకవైపున రోడ్డు ప్రక్కన ఓ చిన్న గుహలాగా అనిపిస్తుంది. లాజరు చనిపోయి తిరిగి లేచిన దానికి గుర్తుగా చెప్తున్న సమాధి గుహలాగా అనిపిస్తుంది. లోతుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కష్టమే చివరి దాకా వెళ్ళడం అనిపిస్తుంది. ఆ లోపల నుంచి ఇప్పుడంటే జాగ్రఫీ ప్రకారం గ్రౌండ్ లెవెల్ పెరిగితే, బట్ అప్పటి రోజుల ప్రకారం కూడా అదొక డీపర్ థింగ్, లోపలికి వెళ్ళి పెట్టారు, లోపలికి తీసుకెళ్ళి పెట్టారు. బట్ నౌ లిజన్, యేసయ్య లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయిన వానికి జీవాన్ని ఇవ్వడం యేసయ్య పని. వినండి, చనిపోయిన వాడిని బ్రతికించడం యేసయ్య పని. హార్ట్ బీట్ మరలా స్టార్ట్ చేయడం, లంగ్ యొక్క పంపింగ్ స్టార్ట్ చేయడం, డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయడం, ఇదంతా కూడా ప్రభు చేశారు. ఇదంతా ప్రభు చేశారు. నర్వస్ అన్ని, నరాలన్నీ కూడా, నర్వ్స్ అన్ని కూడా అవేకన్ అయ్యాయి. రీనల్ సిస్టమ్ పనిచేయడం ప్రారంభించింది. హార్మోన్లు, గ్లాండ్స్ అన్ని పనిచేయడం ప్రారంభించాయి. కళ్ళు అవేకన్ అయ్యాయి, చూడడానికి సిద్ధంగా ఉన్నాయి. వెంట్రుకల్లోకి జీవం వచ్చింది, తలదూకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డ కట్టబడ్డ లాజరు యొక్క మృతదేహం బ్రతికిన తరువాత లోపల నుంచి బయటికి రావడానికి ప్రభు చేశాడు. ఇంత చేసిన ప్రభు ఆ కట్లు తీలా, మీరు విప్పండి అన్నాడు. సిలువ ధ్యానాలుగా చెప్పబడే వందలాది మంది చేరి వస్తున్న ఈ 40 దినాల సభల్లో ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికైనా అలాంటి కట్లు, సాంప్రదాయాల ద్వారా, సాంప్రదాయాలు నేను గౌరవిస్తాను, కానీ ముతక చర్యలు సాంప్రదాయాలు కావు, ముతక చర్యలు ముతక చర్యలే, డర్టీ థింగ్స్. సాంప్రదాయం అనే విలువైన పదంతో ముతక చర్యను గనక చూపిస్తే అది సాంప్రదాయం కాదు. సాంప్రదాయం సత్ఫలితాన్ని ఇస్తోంది, ముతక చర్య మురికిలోకి తీసుకెళ్తుంది, ప్రజా సమూహాలను వేరు చేస్తోంది. చనిపోయాడు కదా, కట్టాలి కదా, కట్టారు, దండిగా కట్టేశారు, దండిగా కట్టేశారు. మీరు గమనించండి,
పునరుద్ధానికి ముందు జనవడ్డు పెట్టిన రాయిని జనం చేతే దీవించాడు యేసయ్య, తీయించాడు. జనం కట్టిన కట్లను జనంతోనే తీపించాడు. ప్రాణం మాత్రం తనిచ్చాడు. అర్థం ఏంటి? ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు, మనం చేయాల్సింది అతిభక్తి క్రైస్తవ్యమని ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఇది కూడా యేసయ్యే చెయ్యాలయ్యా, చెయ్యడు. అది నువ్వు చేసుకోవాల్సిన పని. మీ నాన్న కట్టిన కట్టు, మీ అమ్మ కట్టిన కట్టు, అమ్మా నాన్న శ్రేష్ఠులు, కానీ కట్లు కడితే కట్టు శ్రేష్టం కాదు. బాంధవ్యాల కట్లు, ముఠాల కట్లు, వర్గ విభేదాల కట్లు, వివక్షల కట్లు మనం విప్పేసుకోవాలి. ఎందుకు ఈ లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన ఉపవాసానికి ఒక పార్శ్వం, వన్ సైడ్ ఆఫ్ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే బంధకాల నుంచి విడుదల కలగాలి. అట్టి కృప దేవుడు ఆలకిస్తున్న మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. రెండవ పార్శ్వం, దేవునికి ఇష్టమైన ఉపవాసానికి సంబంధించిన రెండవ పార్శ్వాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇందా మనం చదువుకునే నిర్వచనమే కదా, 58వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. యెషయా 58:7. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట. నేను ఇందాకే ఒక పదం అవసరానికి వాడేశాను, మరలా రిపీట్ చేస్తున్నాను. ఆ పదం ఏమిటంటే సామాజిక సేవ విలువైనది, యోగ్యమైనది. భక్తి వేరు, సామాజిక సేవ వేరు. సామాజిక సేవ, భక్తి రెండు కలిస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎందుకు ఈ మాట మరలా చెప్పాల్సి వచ్చింది? లేఖనం చెప్తున్న మాట చూడండి, నీ ఆహారాన్ని కదా. ఆ రెండవ మాట, రక్త సంబంధికి ముఖము తప్పించకుండుట, హ్యావింగ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్. దీస్ రిలేషన్స్ ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. రక్త సంబంధి అంటే మనం చూస్ చేసుకోలేదు, ఇట్ ఈస్ ఆర్డైన్డ్, ప్రీడెస్టైన్డ్ బై గాడ్. తర్వాత మాట, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వానికి వస్త్రాన్ని ఇచ్చుట. ఈ లేఖనాలు చదవగానే సగటు మానవ సామాజిక దృక్పథం ఎటు వెళ్ళిపోతుందంటే, ఓకే లెట్ us డూ చారిటీ, మనం వెళ్దాం దాన ధర్మాలు చేసేద్దాం, మనం వెళ్దాం బీదలకు ఇచ్చేద్దాం, మనం వెళ్దాం పంచిపెట్టేద్దాం, వెళ్ళడానికి మనం అనేకమైన వస్తువులు, అవసరాలు, వనరులు, పప్పు దినుసులు తీసుకెళ్దాం, ఒక కెమెరా కూడా తీసుకెళ్దాం, చక్కగా అంతా రిపోర్ట్ చేద్దాం, మరికొంతమందిని ప్రేరేపిద్దాం, ఎక్కువ మందికి హెల్ప్ చేద్దాం. దట్స్ గుడ్. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు అని ప్రభు చెప్పాడు, దానం చేయమని ప్రభు చెప్పాడు, ధర్మం చేయమని ప్రభు చెప్పాడు. కానీ అంచె దినాల క్రైస్తవ సంఘానికి, అంచె దినాల క్రైస్తవ సంఘం అనే మాట కంటే సరైన పదం వధువు సంఘానికి దేవునికి ఇష్టమైన ఉపవాసం అలవాటు అవ్వాలి. సామాజిక సేవను 100% నేను ఆమోదిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఇంతో అంతో కొంత కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియకుండా చేస్తూనే ఉన్నాం, మన సంఘం పక్షాన, మా కుటుంబం పక్షాన. అయితే స్పష్టత రావాలి. ఏమిటా స్పష్టత? ఎవరికి చెయ్యాలి, ఎవరికి ఎప్పుడు చెయ్యాలి, ఎవరికి ఎందుకు చేయాలి? ఈజ్ దేర్ ఎనీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ? ప్రాధాన్యత క్రమం ఏదైనా ఉన్నదా? ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసానికి రెండవ పార్శ్వం. ఎంతమంది ప్రభువుని అడగడానికి ఇష్టపడతారో నాతో పాటు ఒక్కసారి చేయొద్దండి, చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పండి, ప్రేమగల తండ్రి, వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి, యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఇప్పుడు సంఘమంతయు నంబర్ 1 నాతో పాటు ఈ లేఖనం చదవండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవ్వడైనను, రోమా 3:23, ఏ భేదము లేదు అనే మాటకు ఇక్కడ ఎవ్వడైనను అనే మాటకు భావం ఒక్కటే, కాంటెక్స్చువల్ మీనింగ్ ఒక్కటే. ఎవరైనా సరే, ఎవ్వడైనను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలవాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, వర్స్ దాన్ అన్ ఇన్ఫిడల్. ఎంత అయోగ్యుడంటే, పొట్లాన్ని తీసుకెళ్ళి బజార్లో ఎవరికో పెట్టొచ్చి పుణ్యం చేసామనుకునే రోజుల్లో మనం ఉన్నాం కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. నీ మీద ఆధారపడ్డవారు, నీ ప్రేమ పరిధిలో దేవుడు నీకు నియమించిన వారి సంరక్షణ నీవు, నేను, మనము తీసుకోవాలి. ఎవరితోనైనా ప్రభువు మాట్లాడితే నిర్లక్ష్యం చేయకండి.
దేవునికి ఇష్టమైన ఉపవాసానికి అలవాటు అవుదాం. చిన్న చిన్న మనసులు ఉంటాయి కొంతమందికి. ఉపవాసం అంటే ఓ పూట భోజనం మానేస్తే ఉపవాసం, రైస్ మానేస్తే ఉపవాసం, సాలిడ్ డైట్ మానేస్తే ఉపవాసం. అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్సో ఎ ట్రూ కాన్సెప్ట్, బట్ ద రియాలిటీ, దేవునికి ఇష్టమైన ఉపవాసం, టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్. భర్త గురించి జాగ్రత్త తీసుకో, భార్య గురించి జాగ్రత్త తీసుకో. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తిమోతికి పౌలు గారు. పౌలు గారు తండ్రి సమానుడు, పైగా వయసులో పెద్దవాడు, కానీ కుటుంబీకుడు కాదు. తిమోతి వయసులో చిన్నవాడు, అమ్మమ్మ ఈ క్రమంతో అమ్మతో వచ్చినవాడు. తనకు చెప్తున్నాడు, తిమోతి నీకు చెప్తున్నాను, నీ పరిచర్యలో ఉన్నవారికి చెప్తున్నాను, రాబోతున్న తరాలకు లేఖనం చెప్తున్నాను, స్వకీయులను విశేషంగా ఇంటి వారిని సంరక్షింపకపోతే, నేను దానాలు చేశాను, ధర్మాలు చేశాను, ఇంకోదో చేశాను, ఫైన్, ఇట్ కమ్స్ అండర్ సోషల్ వర్క్. అది సామాజికమైన దృక్పథం, మంచిది, మీకు అభినందన. లేఖనం చెప్తోంది సామాజిక సేవ మాత్రమే కాదు, ఇష్టమైన ఉపవాసం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్. ఇంటి వారిని గురించి జాగ్రత్త తీసుకో. ఈ మాత్రానికి ఇంత అరిచి చెప్పాలా అనుకునే వారు ఎవరైనా ఉంటారు కదా, వారి కోసం వాక్యాన్ని ఉటంకిస్తున్నాను. అలా చేయకపోతే వర్స్ దాన్ అన్ ఇన్ఫిడల్, అవిశ్వాసి కంటే చెడ్డవాడట. గుళ్ళో పాట పాడి ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోపోతే, వ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక, భౌతిక రంగాల్లో, నేను తరచు ఈ మాట వాడుతుంటాను, హ్యూమన్ బీయింగ్ ఈజ్ సచ్ ఎ కాంప్లెక్స్ బీయింగ్. ఫిజికల్ బీయింగ్ భౌతిక జీవి, ఇంటలెక్చువల్ బీయింగ్ మనోవైజ్ఞానిక జీవి మాత్రమే కాదు, స్పిరిట్ బీయింగ్ ఆత్మజీవి మాత్రమే కాదు, ఎమోషనల్ బీయింగ్ భావ ఉద్వేగాల జీవి. ఒక వ్యక్తి గురించి సంరక్షణ, జాగ్రత్త ఎంతో అంతో కొంత తీసుకోవాలంటే ఈ 4 ఏరియాల్లో కొంతైనా తీసుకోగలగాలి. పోయి ఈ 4 ఏరియాల్లో 1-2 ఏరియాలన్నా పట్టించుకోగలగాలి. ఇది లేని క్రైస్తవ్యం ఎలా అవుతుందని లేఖనం మనల్ని ప్రశ్నిస్తోంది. ఉపవాసం, సాలిడ్ కంటెంట్ ఆఫ్ రైస్ మానేస్తే ఉపవాసం నో. లేఖనం చెప్తోంది నాకిష్టమైన ఉపవాసం. భర్త రక్షణ పొందాడా, నీతో పాటు పరలోకం వస్తాడా? భార్య రక్షణ పొందారా, నీతో పాటు పరలోకం వస్తారా? పిల్లలు రక్షణ పొందారా, నీతో పాటు పరలోకం వస్తారా? గుళ్ళో భాషలు మాట్లాడి, ఇంటి దగ్గర మురికి మాటలు మాట్లాడి, ఏమిరా దౌర్భాగ్యం, ఏమి దౌర్భాగ్యం. అయ్యగారు గుళ్ళో ఆత్మ చెగురుతూ ఉంటాడు, పిల్లలేమో విగ్రహాల దగ్గర ఎగురుతూ ఉంటారు. ఏమిరా క్రైస్తవ్యానికి దౌర్భాగ్యం. ఈ రాత్రి ప్రభు ఎవరితోనైనా మాట్లాడితే ఆన్ రికార్డు ఉంటున్న నా చిన్న సందేశం, దేవుని మాట, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి తాపత్రయాన్ని కలిగించునుగాక, పరితాపాన్ని కలిగించునుగాక, పశ్చాత్తాపాన్ని కలిగించునుగాక. ఒక్క పూట మీల్ మానేసి నేను ఉపవాసం ఉన్నానని పరిసయ్యుల్లాగా, శాస్త్రుల్లాగా మనల్ని గురించి మనం అతిశయించడానికి దేవుని ఆత్మ ఒప్పుకోవడం లేదు, వాక్యం ఒప్పుకోవడం లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్. If they are related to you, if they are related ordained by God, దేవుని నియామకం ద్వారా నీకు రిలేట్ అయ్యి ఉంటే టేక్ కేర్ ఆఫ్ దెమ్. అన్నం పెట్టు, టేక్ కేర్. ఇంతకంటే వివరంగా మాట్లాడడం చిన్నతనంగా ఉంటుందేమో, అక్కడ ఆగిపోతాను నేను. నెంబర్ 2, లెవెల్ 2లోకి వచ్చేసరికి లేఖనం పరిచయం చేస్తాను. నాతో పాటు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. వెరసి మనం ధ్యానం చేస్తున్న అంశం దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఒక పార్శ్వం బంధకాల నుంచి విడిపించడం, రెండవ పార్శ్వం బాధలో ఉన్న వారిని ఆదరించడం, బాధ్యతలను నిర్వర్తించడం. ఇప్పుడు రెండవ పార్శ్వాన్ని ధ్యానం చేస్తూ సెకండ్ లెవెల్లోకి వచ్చాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, మీరేం చదివారు, ఏం చదివారు? అందరికీ చెయ్యి, అందరికీ చెయ్యాలి లేఖనం చెప్తోంది. కానీ అదే లేఖనం చెప్తోంది మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల ఏం చేయాలి? ద వెరీ నెక్స్ట్ ప్రయారిటీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ ద కాంగ్రిగేషన్, బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్. నువ్వు మేలు చేస్తే ఆ మేలు పొందడానికి మొదటి వారు నీ స్వకీయులైతే, రెండవ వారు విశ్వాస గృహానికి సంబంధించిన వారు. ఎవరికైనా ఈ బోధ చేదుగా ఉంటే బహుశా ఖచ్చితంగా ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు.
దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి తీర్మానించుకుంటే టేక్ ద వర్డ్, లేఖనం తీసుకోండి. ఇది లేఖనం, వ్యక్తుల అభిప్రాయం కాదు, వ్యక్తుల అభిరుచి కాదు, వ్యక్తుల నిర్వచనం కాదు. లేఖనం, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, వ్రాయబడ్డ దేవుని లేఖనం. విశ్వాస గృహం, విశ్వాస గృహం, జీవము గల దేవుని మందిరం. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీతో మాట్లాడడానికి అనుమతించి ఉంటే, విశ్వాస గృహానికి నా ద్వారా ఏమైనా మేలు జరిగిందా? విశ్వాస గృహానికి నా ద్వారా ఏమైనా మేలు జరిగిందా? గృహాలన్నీ ఒకటే కాదు, విశ్వాస గృహం వేరు. విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల నేనేమైనా మేలు చేయగలిగానా? ఇంతకంటే వివరించడం చిన్నపిల్లలకు చెప్పినట్లుగా ఉంటుందేమో. మీరందరూ శ్రేష్ఠులు గనక నేను ఇక్కడ ముగించి మరుసటి చివరి అంశానికి వెళ్ళక మునుపు పరిశీలనకు మీ మనస్సాక్షిని మీకే ఓపెన్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మీతో పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనుమతించమని సవినయంగా అభ్యర్థన చేస్తున్నాను. ఏమైనా మేలు చేశామా దేవాలయానికి? ఏమైనా మేలు చేశామా దేవుని సంఘానికి? ఏమైనా మేలు చేశామా దేవుని సేవ చేస్తున్న వారికి? ఏమైనా విశ్వాస గృహానికి మేలు చేసి ఉంటే, అది గిన్నెడు చందీళ్ళైనా సరే, మలాకి గ్రంథం 3:16 ప్రకారం జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. లెర్న్ టు డూ గుడ్. విశ్వాస గృహానికి మేలు చేయడం నేర్చుకోండి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది నిష్ఠ. మీ నిష్టను నేను అభినందిస్తున్నాను. నేను చెప్పేది లేఖనం. ఇది దేవుని ఇష్టపూర్వకమైన ఉపవాసం. చివరి మాట ఇందా మనం చదువుకున్నాం. మరొకసారి నేను ఈ లేఖనాలు గుర్తు చేయడం బాగుంటుంది. యాకోబు పత్రిక 1:27. పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లల్ని, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించటం, ఇహలోక మాలిని మంటకుండా భద్రపరచుకోవటం, పవిత్ర జీవితంతో పాటుగా దయాళుత్వం, కనికరం పొందదగిన వారికి కనికరం చూపటం. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా వాక్యపు హెచ్చరికలు మీలో ఎవరికో అవసరం. బహుశా ప్రభు నన్ను అందుకు హెచ్చరిస్తున్నాడేమో. ఈ మాటలు 2 వచనాలు చదువుతాను, తీసుకోండి మీ హృదయంలోకి. యెషయా గ్రంథం 1:17. యెషయా గ్రంథం 1:17. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా. చాలామంది సగటు క్రైస్తవులు ప్రార్థన చేస్తుంటే విన్నాను నేను. నాకు వినడం ఒక మంచి అలవాటు. అనువాదకునిగా నాకు ఎక్కువ సహాయం చేసేది ఆ అలవాటే. శ్రద్ధగా వింటాను. మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా శ్రద్ధగా వింటాను. విధవరాల పక్షాన వ్యాజ్యమాడతావయ్యా అని ప్రార్థన చేస్తారు కదా. ఆయన అంటున్నాడు, మీరు కూడా వారి పక్షాన వాదించండి అంటున్నాడు. స్టాండ్ విత్ దెమ్. చేతులు దులుపుకోకండి. మీ ఇంట్లో కానీ, నెంబర్ 2 విశ్వాస గృహంలో కానీ, ఇదిగో నెంబర్ 3 మన సమీప పరిధి, మన సమాజంలో కానీ. దేవుడు ఎవరికైనా వైధవ్యాన్ని అనుమతించి ఉంటే వారి పక్షాన్ని నిలబడ్డం నిజమైన ఉపవాసం. చాలా ఆశీర్వాదం. నిజమైన ఉపవాసం. లేఖనాన్ని ఇంకొక కోణంలో మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట మీరు చూడగలిగితే బాగుంటుంది. 1 తిమోతి పత్రిక 5:3. 1 తిమోతి పత్రిక 5:3. నిజముగా అనాథలైన విధవరాండను ఏం చేయండి? ఆనర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. నాట్ ఓన్లీ జస్ట్ స్టాండింగ్ విత్ దెమ్, స్టాండ్ బై. వారితో కూడా నిలబడడం, వారి పక్షాన వాదించడం మాత్రమే కాదు, ఆనర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. అఫ్ కోర్స్ లేఖనం వాక్యానుసారమైన విధవరాల యొక్క విలువల గురించి చెప్తోంది అక్కడ స్పష్టంగా. వీ నీడ్ టు ఆనర్ దెమ్. దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీ పరిధిలో విధవరాండ్రు ఉన్నారా? మన పరిధిలో అనాథ బిడ్డలు ఉన్నారా?
దేశమంతా ఏదో చేసేయడానికి మీకు దేవుడు కృపనిస్తే చాలా సంతోషం. వీ షుడ్ సాల్యూట్ యూ, బట్ లెట్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ లెవెల్. స్వకీయులను, విశేషంగా ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. రెండవ మాట, అందరి ఎడల గలతీ పత్రిక, విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేయాలి, వారితో నిలవాలి, వారిని గౌరవించాలి. లేఖనం మనకు నేర్పుతోంది. ఇంకొక చక్కని మాట పరిచయం చేయనా, మీరు కూడా వింటారని. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను పరిశుద్ధాత్మదేవుడు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. బాధ పెట్టకూడదు. 40 దినాలు మీలో ఉపవాసం ఉండేవారు చాలామంది ఉన్నారు. వందల మంది పాల్గొంటున్నారు. సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సంతోషం. కానీ నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం, బంధకాల్లో నుంచి విడిపించబడాలి, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించాలి. అది ఒక పార్శ్వం. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండవ పార్శ్వం, స్వకీయులకు, విశేషంగా ఇంటి వారికి మేలు చేయాలి. రెండవది, విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయాలి. వారితో నిలబడి వారి కోసం వాదించాలి, వారిని గౌరవించి సన్మానించాలి, వారిని బాధ పెట్టకూడదు. మాట్లాడుతున్న నేను మనస్సాక్షి కలిగిన వానిగా మాట్లాడుతున్నాను. మహాదేవుడు తన ఉచితమైన కృపను బట్టి, దివ్యమైన వాక్యానుసారమైన దేవుని కృపలో కొనసాగుతున్న ఏ విధవరాల్ని, ఏ అనాథను బాధ పెట్టకుండా ఉండగలిగే కృపను దీనున్నైనా నాకు దయచేయునుగాక. ఆమెనంటే రాదు, అనుసరిస్తే వస్తుంది. లేఖనం మనతో మాట్లాడుతోంది. మీరు ఇంత శ్రద్ధగా ఇన్ని వందల మంది పరిశుద్ధాత్మదేవుని ప్రసన్నతలో, మౌన గాంభీర్యంలో శ్రేష్టంగా ఆలకిస్తున్నారు కదా. దేవునికి ఇష్టమైన ఉపవాసం నేర్చుకోండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం నేర్చుకోండి. నా చిట్ట చివరి మాట, మీకు సెలవు చెప్పక మునుపు చిట్ట చివరి మాట. ఎందుకో దేవుని ఆత్మ త్వరపెడుతున్నాడు ఈ మాటకు. దేవుని సేవకులను లేకపోతే యాజకులను హైలైట్ చేయడానికి చెప్పడం లేదు. కొంతమంది ఇరుకైన మనసుతో వినేవారికి ముందుగానే సూచన చెప్పి లేఖనాలకు వెళ్తాను. వారి గురించి ప్రభు ఎంత తీక్షణమైన జాగ్రత్త తీసుకున్నాడో ఈ వచనం చదువుతాను, వినండి. లేకపోతే మీరు కూడా చూడండి, బాగుంటుంది. లేవియాకాండం 22వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 22వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 22వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ, విడనాడబడినదే కానీ సంతానము లేనివారై లేని ఎడల ఆమె తన బాల్యమందు వల్లే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి వాళ్ళ పుట్టింటి అన్నం, తండ్రి ఆహారం, ఇంట్లో ఆహారం తినొచ్చట. యాజకులకు దేవుడు ఒకవేళ వైధవ్యాన్ని, అనాథ వంటి స్థితిని అనుమతిస్తే, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దే కెన్ కమ్ బ్యాక్ టు దైర్ ఓన్ హౌస్. వాళ్ళు మళ్ళీ సొంతింటికి రావచ్చు. దైవ భాగంగా యాజకునికి దేవుడిచ్చిన స్వాస్యాన్ని, భోజనాన్ని వారు కూడా తినొచ్చట. నాకేమనిపించింది తెలుసా? నిజమైన ఉపవాసాన్ని ఆయన, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని ఆయన అనుసరించి మనకు చెప్తున్నాడు. ఆయన అనుసరించి మనకు చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఒక్క నిమిషం తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం. లేఖనం మన జీవితాల్లో క్రియాత్మకం కావడానికి వందలాది మందిగా ప్రత్యక్షంగా చేరి వచ్చిన వారు కానీ, లేక ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు కానీ, సందేశాన్ని ప్రభు మన హృదయాల్లో, జీవితాల్లో స్థిరపరచాలని ఆత్మీయ తల్లి గారిని ప్రార్థన చేయమని కోరుతాను. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. వాక్యం మన జీవితాల్లో క్రియాత్మకం కావడం కోసం చిన్ని ప్రార్థన.
స్తోత్రం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ రాత్రికాల సమయం కొరకు మీకు స్తోత్రం ప్రభా. ప్రభా, మీరు నిశ్చయముగా సంఘముతో మాట్లాడినందుకై మీకు వందనాలు ప్రభా. మీకు ఇష్టమైన ఉపవాసము తండ్రి, మేమందరం కలిగి ఉండటానికి మీ కృపను ప్రభా మాకు అందించారయ్యా. మీ వాక్కులు మాకు ఇచ్చారు ప్రభా. మీ వాక్కులు బహు స్పష్టంగా నా తండ్రి సంఘానికి అందించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీకు ఇష్టమైన ఉపవాసం మేమందరము చేయటానికి మా అందరితో మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరము కూడా ప్రభువా ఈ వాక్కును మా హృదయంలో భద్రపరచుకోవటానికి మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దయగలిగిన మా తండ్రి, సిద్ధబాటు మీరు ఇస్తున్నారయ్యా సంఘానికి ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట కూడా ప్రభువా లేఖనానుసారముగా మేము జరిగించినట్లయితే ప్రభువా నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం ప్రభా. కనుక అట్టి ధన్యతను, అట్టి భాగ్యమును మాకందరికీ దయచేయమని వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. దేవుని స్తోత్రం. కూర్చుందాం. న్యూ లైఫ్ శిలువ ధ్యానాల కార్యక్రమంలో 3వ దినం ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా పాల్గొని దైవ సన్నిధిలో మాతో, నీతో, మనతో మనమందరం కలిసి సహవాసం చేయలాగున చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, దైవ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.